సో హలో గైస్, అందరు జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ప్రజెంట్ అయితే మనం నారపల్లిలో ఉన్నాం. సో నారపల్లి ఎక్కడ ఉన్నామంటే భరత్ సింగ్ కళాకారు షెడ్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ 5 ఫీట్ నుంచి 12 ఫీట్ వరకు మనకు తక్కువ ప్రైస్లో అయితే ఉన్నాయి. మన హైదరాబాద్లో ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఎక్కడ లేదు. సో మీకు ప్రతి ఒక్క గణేష్ రేట్తో సహా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో అన్న వాళ్ళు అయితే మనకి ఇక్కడనే ఉండు. సో భయ్యా జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న, మన దగ్గర ఏమేమి మోడల్ ఉన్నాయి, ఎన్ని మోడల్ ఉన్నాయి అన్నమాట? అన్న మొత్తం మోడల్స్ వచ్చేసి 15 మోడల్స్ ఉన్నాయి అన్న. 15 మోడల్స్ ఉన్నాయి. మొత్తం పీసులు వచ్చేసి 150 పీసులు, 150 ఫీట్లు. ఒక్కొక్క మోడల్ ఎన్ని మోడల్స్, ఎన్ని గణేష్లు ఉన్నాయి? ఒక్క మోడల్లో 10-12 ఉన్నాయి. 10 పీసెస్ ఒక గణేశుడు. సో ప్రతిదీ చూపిస్తాను. ఇక్కడ మన గణేశుడు ఉండు, బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. మన రామ మందిర్ తోటి మన బాలరాముడు కూడా ఇక్కడ ఉండు విగ్రహము. సో జూమ్ చేయ ఒకసారి. సో బాలరాముడు తోటి మనకు బ్యాక్గ్రౌండ్ తోటి మొత్తం ఎన్ని ఫీట్స్ అనేది? ఇది వచ్చేసి 10.5 ఉంటుంది అన్న. 10.5 12 లెవెల్ వరకు ఉంటుంది. 10.5 లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్తో సహా సూర్య బ్యాక్గ్రౌండ్ ఉంది వెనుక. సో రామ మందిర్ ఉంది. మన గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్లో 4 చేతులతో దర్శనం ఇస్తుండు. చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే రథం ఉంది. రథాన్ని అయితే మన ఎలిఫెంట్ గుంజుకెళ్తుంది అన్నమాట, ఏనుగు. సో ఇక్కడ నంది కూడా ఉండు. సో ఇక్కడ చూసినట్లయితే ఒక పికాక్, చిన్న పికాక్ వచ్చింది. ఇక్కడ మన మూషిక వాహనం కూడా ఉంది. సో మన గణేశుడు వచ్చేసి లెవెల్ ఫీట్ ఉందన్నమాట. సో బుకింగ్ అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే తొందరగా వచ్చి బుక్ చేసుకోవచ్చు. సో గణేష్ రేట్ అయితే లాస్ట్లో చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు 5 ఫీట్ నుంచి అనమాట. 5 ఫీట్ నుంచి మీకు గణేష్ని చూపిస్తాను. సో వెళ్దాం అన్న. అందరు జై శ్రీరామ్. సో మన గణేష్ అయితే 5 ఫీట్ అనమాట. స్టార్టింగ్ రేట్ అయితే 5 ఫీట్ నుంచి స్టార్ట్ అయిందనమాట. సో అన్న గణేష్ రేట్ ఎంత అన్న? ఇది 12K పడుతుంది. ఇది 12,000 అంట. సో ఇంత తక్కువలో అయితే హైదరాబాద్లో ఎక్కడ లేదు. సో మన గణేషుడు చూసుకోవచ్చు. ఇక్కడ 4 చేతుల్లో దర్శనం ఇచ్చిండు. సో ముంబై స్టైల్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే పిల్లలు ఉన్నాయి 2 సైడ్లకు అయితే. మహారాజ్ టైప్లో కూర్చుండు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్తో సహా మనకైతే 5.5 6 ఫీట్ అనమాట. 5 ఫీట్ 5.5 అనమాట. చూసుకోవచ్చు. మన గణేష్ చాలా అట్రాక్టివ్ ఉంది. కొంత జ్యువెలరీ వరకు పెండింగ్ ఉంది, కొంచెం కిరీటం వరకు పెండింగ్ ఉంది. సో 2-3 డేస్లో అంతా అయిపోతుంది. మీరు తొందరగా వచ్చారనుకో మీకు నచ్చిన కలర్ కూడా చేంజ్ చేసే అవకాశం ఉందన్నమాట. సో బుకింగ్ అవైలబుల్గా ఉంది. మేబీ కొన్ని మాత్రమే అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ కొన్ని అయితే బుక్ అయిపోయినాయి. సో మీకు నచ్చినట్టయితే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. సో ఇంకా కొన్ని 6 ఫీట్ దాకా కూడా ఉన్నాయి. సో చూపిస్తాను ప్రతి ఒక్కటి. చూసుకోవచ్చు. ఇది కూడా 5 ఫీట్ అనమాట. అన్న 6 ఫీట్ గణేష్ ఎక్కడ ఉందన్న? 6 ఫీట్. సో ఇక్కడ 6 ఫీట్ ఉందంట. చూసుకోవచ్చు. ఇక్కడ మన 6 ఫీట్ గణేశుడు. సో మన గణేష్ అయితే బొజ్జ కనిపోయా సిట్టింగ్ పొజిషన్లో ఉండు. మనం చూసుకున్నట్లయితే మన గణేష్ 6 ఫీట్, మేబీ 6.5 ఉండొచ్చు. 6 ఫీట్ ఉండు. సో మన గణేష్కి ఇక్కడ చిన్న మూషికరాజు వచ్చిండు. సో 4 చేతులు దర్శనం ఇచ్చిండు. పంచ కలర్ కొద్దిగా పెండింగ్ ఉంది. సో జ్యువెలరీ వరకు కూడా కొద్దిగా పెండింగ్ ఉంది. అన్న ఎంత రేటు? దీని రేట్ వచ్చేసి 15 పడుతుంది అన్న. 15. 15. సో అన్న చెప్తున్నా, అన్న అయితే 15,000 అంట. సో మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే కొంచెం తక్కువ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఫిక్స్ రేట్ అయితే కాదు. సో మన ఛానల్ చూసి వస్తే మాత్రం తక్కువ చేసే అవకాశం ఉంది. సో అన్న ఇంకా 7 ఫీట్ గణేష్ ఎక్కడ ఉంది? 7 ఫీట్ సోలాపూర్ మహారాజ్ టైపులనే. ఇప్పుడు ఈ గణేష్ ఎంత, ఎన్ని ఫీట్స్? ఇది వచ్చేసి 9 ఫీట్స్ ఉంటుంది అన్న. సో గణేష్ చూసుకోవచ్చు 9 ఫీట్స్ అంట. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. రథం పైన మన గణేషుడు అయితే దర్శనమిస్తుండు. సో చూసుకోవచ్చు ఇక్కడ రథం. సో ఇక్కడ గరుడ మహారాజు అయితే రథాన్ని అయితే లాగుతుండ అనమాట. సో ఇక్కడ సూర్య బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 4 చేతులు దర్శనమిస్తుంది దేవుడు అయితే. సో లడ్డు చే అయితే చాలా మంచిగా ఉంది. సో గణేషుని వర్క్ కూడా చాలా ఫినిషింగ్, చాలా స్మూత్నెస్గా ఉంది. చూసుకోవచ్చు ఒకసారి. మన గణేషుని జ్యువెలరీ వర్క్ కొద్దిగా ఒక పెండింగ్ ఉంది అంతే. సో 2-3 డేస్లో అయిపోతే మన గణేష్ అవైలబుల్గా ఉండు. సో ఈ గణేషులు కేవలం 10 పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు నచ్చినట్లయితే తొందరగా వచ్చి బుక్ చేసుకొని తక్కువ ప్రైస్లో వస్తుంది అనమాట. సో ఇంకా కొన్ని డిఫరెంట్ మోడల్ చూపిస్తాను మీకు. ఇవన్నీ ఒకటే. సో ఇక్కడ చూసుకోవచ్చు కొద్దిగా డిఫరెంట్గా ఉంది మన గణేశుడు. ఎన్ని ఫీట్ అన్నాయి గణేశుడు? ఇది వచ్చేసి 8 ఉంటుంది అన్న. 8 పైన 8 ఫీట్. సో ఈ గణేశుడు వచ్చేసి 8.5 ఉంటుంది అనమాట. సో 8.5 ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మన గణేషుని బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చేసి అయితే పికాక్ వచ్చింది, నెమ్లి. సో నెమ్లి బ్యాక్గ్రౌండ్ తోటి మన గణేష్ బొజ్జ గణపతితో దర్శనమిస్తుండు. చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్లో ఉండు. ఇక్కడ చూసుకున్న చిన్న మూషికరాజు. సో 4 చేతులతో దర్శనమిస్తుండు. మన గణేష్ రేట్ వచ్చేసి ఎంత అన్న? ఇది వచ్చేసి 22 అట్లా పడుతుంది అన్న. సో 20-22 అనమాట. సో మన గణేషుని దగ్గరికి తొందరగా వచ్చి బుక్ చేసుకుని తక్కువ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇంకా కొద్దిగా డిఫరెంట్గా చూద్దాం. సో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు తొందరగా వచ్చి చూసుకుంటే కలర్ కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఒకటే పీస్ మోడల్ అనమాట. అన్న ఇది ఎంత? ఇది చూపి ఒకసారి. ఎన్ని ఫీట్ అనేది? వచ్చేసి 6.5 7 ఉంటుంది అన్న. సో 6.5 7 చూసుకోవచ్చు. మన గణేశుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో మహారాజ్ టైప్లో కూర్చుండు. సో ముంబై స్టైల్లో ఉండు మన గణేశుడు అయితే. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు బ్లూ కలర్. సో గోల్డ్ ఫినిషింగ్ కూడా చాలా స్మూత్నెస్గా చాలా యూనిక్గా ఉండు. చూసుకోవచ్చు మన గణేశుడు 4 చేతులు.
సిట్టింగ్ పొజిషన్ కింద చూసుకున్నట్లయితే మన ముష్కరాజు మహారాజ్ టైప్ అనమాట. సో మహారాజ్ టైప్లో సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్నా. అన్న రేట్ ఎంత మన గణేషన్కి? దీని వచ్చేసి 15K అన్న. 15K. సో 15,000 అనమాట, చాలా తక్కువ రేటు. సో చూసి తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. మీకు నచ్చితే మీరు తొందరగా వచ్చిరనుకో సో జ్యువెలరీ కూడా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. జ్యువెలరీ కాదు, పంచ వరకు. సో మన పంచ కలర్ కూడా మార్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా చూద్దాం దాన్ని. సేమ్ అన్నమాట, ఇవన్నీ సేమ్, ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇంకా ముందుకు వెళ్దాం. సేమ్ అన్న. ఇంకా ఫ్రంట్ వెళ్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన గణేశుడు ఎన్ని ఫీట్స్ అన్న? ఇది వచ్చేసి 9 ఉంటుంది అన్న. సో మన గణేశుడు 9 ఫీట్లు అంట. బుజ్జ కనిపోయా మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చుండు. అక్కడిక్కడ పిల్ల వచ్చినాయి. సో చిన్న మూషికరాజు ఉండి కింద చూసుకోవచ్చు. సో మన గణేష్ 4 చేతుల్లో దర్శనం ఇస్తుండు. సో జ్యువెలరీ వర్క్ కొద్దిగా పెండింగ్ ఉంది. మన గణేష్ బుకింగ్ అవైలబుల్గా ఉంది. సో అన్న రేట్ ఎంత అన్న మన గణేష్కి? అన్న దీని ప్రైస్ వచ్చేసి లో బడ్జెట్ అన్న, ఎంత? 22. సో తక్కువ చేసే అవకాశం ఉంది కదా? ఉంటుంది అన్న. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే తొందరగా వచ్చి బుక్ చేసుకుని తక్కువ చేసే అవకాశం ఉంది. సో చాలా తక్కువ రేటు. ఈ ఆఫర్ వచ్చేసి జస్ట్ 1 వీక్ అన్న. 1 వీకేనా? సో ఇంకా చూద్దాం. ఇంకా డిఫరెంట్గా ఇవన్నీ ఒకటే కదా? అన్నీ ఒకటే. ఇక్కడ చూద్దాం, ఇంకా డిఫరెంట్గా ఉంది ఇక్కడ కేదార్నాథ్. సో కేదార్నాథ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మన గణేశుడు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కలరింగ్ ఉంది ఇక్కడ. సో బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు కేదార్నాథ్. మన శివుడు అక్కడ దర్శనమిస్తుండు. మన శివుని చేతిలో త్రిశూలం ఉంది, ఇక్కడ డమరుకం ఉంది చేతిలో. అయితే మన గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చుండు. ఇక్కడ నంది వాహనం కూడా వచ్చింది. ఇక్కడ మూషికరాజు కూడా వచ్చిండు. సో మన గణేశుడు రేట్ ఎంత అన్న? ఇది వచ్చేసి 25 అట్లా పడుతుంది. 25. ఎన్ని ఫీట్స్ అన్న మన గణేశుడు? ఇది వచ్చేసి 8.5, 9 మధ్యలో ఉంటుంది. సో 8.5, 9 మధ్యలో ఉంది మన గణేశుడు అయితే హైట్ వచ్చేసి. సో రేట్ ఎంత అన్న? 25 అనమాట. సో మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే తక్కువ చేసే అవకాశం ఉంది. సో బుకింగ్ అవైలబుల్గా ఉంది. సో ఇంకా డిఫరెంట్గా చూపిస్తాను, చూద్దాం. సో ఇవన్నీ కేదార్నాథ్ సంబంధించిన గణేశులు అనమాట. కేదార్నాథ్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉంది. ఇక్కడ ఎన్ని ఫీట్ ఇది? ఇది వచ్చేసి 7.5 అట్లా ఉంటుంది. సో ఇక్కడ మన గణేశుడు 8 ఫీట్ 7.5 ఉంది గణేశుడు అయితే. సో చూసుకోవచ్చు బుజ్జ కనిపోయా కమలం పువ్వు పైన సిట్టింగ్ పొజిషన్లో కూర్చుండు. ఇక్కడక్కడ పిల్ల వచ్చింది, 4 చేతులు దర్శనమిస్తుండు. చిన్న ముష్కరాజు కూడా చూసుకోవచ్చు. సో మన గణేశుడు కిరీటం వరకు అయితే కొద్దిగా పెండింగ్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సూర్య బ్యాక్గ్రౌండ్. మన గణేశుడు సింపుల్గా స్టైల్ అట్రాక్టివ్గా ఉండి గోల్డ్ వర్క్ కూడా కొద్దిగా పెండింగ్ ఉంది. అన్న మన గణేశుని రేట్ ఎంత అన్న? ఇది వచ్చేసి 20 అట్లా చెప్తుంది. 20. సో తక్కువ చేసే అవకాశం. ఏది ఫిక్స్ ఏం కాదు, ఫిక్స్ అయితే కాదు, ఏదైతే ఫిక్స్ అయితే కాదు, తక్కువ చేసే అవకాశం ఉంది. సో హైదరాబాద్లో చాలా తక్కువ గణేష్లు అనమాట. అక్కడ ఉందా? సో ఇక్కడ చూసుకోవచ్చు మన గణేశుడు. సో ఇక్కడ మన గణేశుడు ఎన్ని ఫీట్స్ అన్న? ఇది వచ్చేసి 7.5, 8 మధ్యలో ఉంటుంది అన్న. సో 7.5, 8 మధ్యలో మన గణేశుడు అయితే ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తోడు కలిపి మనకు 7, 8 ఉంటుంది. మన గణేశుడు వచ్చి సిట్టింగ్ పొజిషన్లో మన గణేశుడు అయితే దర్శనమిస్తుండు 4 చేతులతోటి. సో ఇక్కడ ఎక్స్పెషల్ ఏంటంటే చేతుల ఆయుధాలతోటి మన ఇక్కడ అమ్మవారు పార్వతీమాత, ఇక్కడ శివుడు వచ్చాడు చూసుకోవచ్చు. మన గణేశుడు రేట్ ఎంతనా? ఇది వచ్చేసి 23 అట్లా పడుతుంది. 23 ఫీట్, 23 అమౌంట్, 23,000 అనమాట. సో తక్కువ చేసే అవకాశం ఉంది. సో ఏదైతే ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. సో ఇక్కడ చూసుకుందాం, బ్యాక్గ్రౌండ్ తోటి యూనిక్గా ఉంది అన్న. ఇప్పుడు ఎన్ని ఫీట్స్ అన్న? సేమ్ అన్న, సేమ్ మోడల్. సో కొద్దిగా కలరింగ్ చేంజ్ ఉంది అనమాట. సేమ్ మోడల్, సేమ్ గణేష్. ఇక్కడ ఇక్కడ అక్కడనే సో ఇక్కడ చూపించి మనం చెప్పినాం కదా, ఆల్రెడీ చెప్పినాం కదా. సో చూసుకోవచ్చు మన గణేషులు చాలా గణేషులు ఉన్నాయి, కొన్ని మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. ఇక్కడ సో మన గణేష్ని చూసుకున్నట్లయితే 10 ఫీట్లు అనమాట. బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మన తిరుపతి బాలాజీ టైప్లో ఉండు. సో గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్ దర్శనమిస్తున్న 4 చేతులు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ముష్కరాజు లడ్డు ఎత్తుకెళ్తుండు. సో అన్న మన గణేశుడు ఎంత రేటు? రేట్ వచ్చేసి 25K అన్న. 25K అనమాట. సో తక్కువ చేసే అవకాశం ఉంది తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే. సో ఇంకా మన గణేశుడు చూసుకుందాం ఇక్కడ. సో
సో డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ మోడల్ అనమాట. సో ఈ గణేష్ని చూసుకోవచ్చు మనం. బుజ్జ గణపతి సిట్టింగ్ పొజిషన్లో ఉండు. మన గణేష్ వచ్చేసి ఎన్ని ఫీట్ అన్న? ఇది వచ్చేసి 12 ఫీట్స్ ఉంటుంది. సో 12 ఫీట్ అంట. ఈ షెడ్లోనే ఇదే హైయెస్ట్ గణేష్ అనమాట హైట్లో. 12 ఫీట్ గణేష్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు సూర్య బ్యాక్గ్రౌండ్ వచ్చింది. మన గణేష్ చేయడం వరకు కొద్దిగా పెండింగ్ ఉంది. 4 చేతులు దర్శనం ఇస్తుండు. తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే పంచ కలర్ కూడా మారుస్తారు అనమాట. సో మన గణేషులు కొన్ని గణేషులు మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ గణేష్ రేట్ ఎంత అన్న? ఇది వచ్చేసి 30K అన్న. సో 30K అంట. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, తక్కువ చేసే అవకాశం ఉంది. సో మనం అయోధ్య గణేష్ అయితే ఇందాక రేట్ చెప్తాన్నా, ఇప్పుడు రేట్ చెప్తున్నా. సో మన గణేష్ అయోధ్య మోడల్లో ఉండు. సో చూసుకోవచ్చు ఇక్కడ రామ్ మందిర్. సో మన గణేష్ రేట్ ఎంతన్నా? ఇది వచ్చేసి 25K అనేది. 25K చాలా తక్కువ. అంటే ఈసారి చాలా ట్రెండ్ అవుతున్న గణేశుడు అయోధ్య రామ్ మందిర్ అనమాట. సో ఈ గణేష్ అయితే తక్కువ అవైలబుల్గా ఉన్నాయి. తొందరగా వచ్చి బుక్ చేసుకోండి, ఎందుకంటే ఈ షెడ్లో ఎక్కువ శాతం అయితే ఇవే గణేషులు బుక్ అయిపోయినాయి. సో మన గణేష్ ఎన్ని ఫీట్ అన్న? ఇది వచ్చేసి 10.5 అట్లా ఉంటుంది అన్న. సో 10.5 అనమాట. 10 ఫీట్ అనమాట. సో ఇది మన నారాపల్లిలో భరత్ సింగ్ కళాకర్ దగ్గర ఉన్న అప్డేట్ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకోటి ఏంటంటే ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, మీరు మా ఛానల్ చూసి వచ్చినట్లయితే డిస్కౌంట్ కూడా చేస్తారని చెప్పాడు. సో అన్న మా ఛానల్ చూసి వస్తే ఎంత డిస్కౌంట్ చేస్తాం? 10% డిస్కౌంట్. సో 10% డిస్కౌంట్ అంట. చాలా ఆఫరు. సో దసరా ఆఫర్లు చూసి, ఆషాఢం ఆఫర్లు చూసి వచ్చి చూడొచ్చు. కానీ మన గణేషుల ఆఫర్లు అయితే ఇక్కడే ఉన్నాయి, మన హైదరాబాద్లో ఎక్కడా లేవు. సో తొందరగా వచ్చి బుక్ చేసుకుని తక్కువ చేసే అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.